అమరవీరుడికి దేశం మొత్తం సాల్యూట్ చేస్తోంది. స్థానిక ప్రజలు స్థానిక గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనం తరలివచ్చి అమరవీరునికి వీడుకోలు పలుకుతోంది. కన్నీటితో భారత జెండాలతో త్రివర్ణ పతాక రెపరెపల మధ్య అధికారిక లాంఛనాలతో వీరుడు స్వర్గానికి తరలిపోతున్న దృశ్యం మనం చూస్తున్నాం. జవాన్ మురళీ నాయక్కి ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం నుంచి భరోసా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి భరోసా వచ్చాయి. అలాగే ప్రభుత్వం తరఫున 50 లక్షల ఎక్స్గ్రేషియాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 5 ఎకరాల భూమి, ఇంట్లో ఒకరికి ఉద్యోగము ఇస్తామన్నారు. జవాన్లు బార్డర్లో పోరాడుతున్నారు కాబట్టే మనం ఇలా ఇక్కడ ప్రశాంతంగా ఉన్నామన్నారు పవన్ కళ్యాణ్. నిజం ఇది. వాళ్ళు అక్కడ పోరాటం చేస్తున్నారు కాబట్టి, ప్రాణాలు అర్పిస్తున్నారు కాబట్టి ఇవాళ మనం సంతోషంగా ఇక్కడ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ ఈ సమాజంలో తిరుగుతున్నాం. దీనికి కారణం ఇదిగో మనం చూస్తున్న ఇలాంటి ఎందరో అమరవీరుల త్యాగాలే. చాలా చిన్న వయసులోనే పెద్ద పేరు సంపాదించుకున్నాడు మురళీ నాయక్. దేశానికి సేవ చేస్తూ ప్రాణాలే అర్పించాడు. 2022లో అంటే జస్ట్ 3 years బ్యాక్, 3 సంవత్సరాల క్రింద అగ్నివీర్ జవాన్గా సైన్యంలో చేరాడు మురళీ నాయక్. ఇప్పటిదాకా గట్టిగా 2.5 ఏళ్ల సర్వీస్ మాత్రమే పూర్తి చేసుకున్నాడు. మొన్నటిదాకా మురళి నాసిక్లో విధులు నిర్వహించాడు. ఈ ఆపరేషన్ సింధు స్టార్ట్ అయిన తర్వాత మురళిని నాసిక్ నుంచి జమ్మూ కాశ్మీర్కి పిలిపించారు ఆర్మీ అధికారులు. భారత్ పాకిస్తాన్ మధ్య రాజౌరీలో జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందాడు మురళీ నాయక్.